ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైనా ఇండియన్ కల్చర్ చాలా గొప్పది. చేసే ప్రతి పనికి అర్థం ఉంటుంది. అందులో ఆరోగ్యమో నలుగురికి ఆదర్శమో ఏదో ఒకటి ఉంటుంది. అందుకే ఈ దేశం నుంచి వజ్రాలు వైఢూర్యాలు దోచుకు వెళ్ళినా సాంప్రదాయాన్ని తీసుకువెళ్ళలేకపోయారు. ట్రూ. అసలు ఆస్తి ఇది అని అర్థమైంది కాబట్టే ఇప్పుడు చాలా దేశాలు ఇండియన్ కల్చర్ని ఫాలో అవ్వాలని చూస్తున్నాయి. ఈ మట్టిలోనే మంత్రం ఉంది ఆదిత్య. అందుకే ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే భారతదేశం మాత్రం ఒకలా ఉంటుంది. ఈ మట్టిలో మనుషులే కాదు, వేదాలు పుట్టాయి, శాస్త్రాలు పుట్టాయి, నాగరికత పుట్టింది. నలుగురిని ఒక్కటి చేసే మంచితనం పుట్టింది. ఈ మట్టికి ఆదరించడం తెలుసు, ఈ గాలికి ప్రేమించడం తెలుసు. అందుకే ప్రపంచానికి భారతదేశం ఎప్పుడూ ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. చాలా బాగా సెలవిచ్చారు రఘురామ్ గారు. ఈ వరలక్ష్మి వ్రతం పర్వదినాన కంకణాలు కట్టుకోండి అందరూను. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగ జ్ఞేయోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. భర్తకు భార్య, భార్యకు భర్త కట్టుకోవాలి. అమ్మా మీరెలా రండి. ఈ కంకణాలు అందరికీ ఇవ్వండి అమ్మా. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. వందే పద్మకరాం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంకుశగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా రఘురామ్ గారు, పూజ పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో పూజించిన ఆ రూపులని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అమ్మవారికి దండం పెట్టుకుని ఆ రూపుని మాంగళ్యానికి జత చేయండి. భార్యలకు మాంగళ్య సిద్ధి లభిస్తుంది, భర్తలకు దీర్ఘాయుషు లభిస్తుంది. సరే పంతులు గారు, శుభం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే.
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతార్మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతా మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంథకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. ఇప్పుడెందుకు అంతలా బాధపడుతున్నావు? మీరు బాధపడుతున్నారని జీవితాంతం నేను బాధపడలేను. చారు మెడలో లక్ష్మీ రూపు కడతావా లేదా? కట్టను. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకురాగలరేమో కానీ నీళ్లు తాగించలేరు. అవునా? నేను చెప్పినా వినవా? ఈ విషయంలో వినను. సరే, నీకు నేను ఆదిత్య చెవిలో ఏం చెప్పానో తెలుసుకోవాలనుందా లేదా? ఉంది ఉంది. సరే అయితే నువ్వు ఆ లక్ష్మీ రూపు చారు మెడలో కడితే నేనేం చెప్పాను అనేది చెప్తా. నిజంగా చెప్తావా? నువ్వు ఆ లక్ష్మీ రూపు కడతావా కట్టవా? తెలియక కట్టిన తాళ్ళనే పట్టించుకోవడం లేదు. రూపు వేయడానికే ఉంది. మాట తప్పకూడదు మరి. నువ్వు మాట తప్పకూడదు. సరే, ముందు నేను చెప్పింది చెయ్యి. ఆ తర్వాత నేనేం చెప్పానో చెప్తాను. ముందు నువ్వు చెప్పొచ్చుగా. చెప్పాక నువ్వు రూపు కడతావని నమ్మకమేముంది? నువ్వు మాత్రం చెప్తావని నమ్మకమేముంది? సరే అయితే నమ్మకం లేకపోతే వదిలే. నిన్ను నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు నీకేంటి? తన మెళ్ళో రూపు వేయాలి, అంతే కదా? ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం పద్మాలయాయ నమః పద్మాయ నమః స్వచాయ నమః స్వహాయ నమః స్వధాయ నమః స్వధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయ నమః. ఓం లక్ష్మయ నమః నిత్యపుష్టాయ నమః విభావర్య నమః ఆదిత్య నమః దిత్యాయ నమః దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః వసుధారణ్య నమః కమలాయ నమః కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః బుద్ధయ నమః. ఓం అనఘాయ నమః హరివల్లభాయ నమః శోకాయ నమః అమృతాయ నమః దేత్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షయ నమః పద్మసుందర్య నమః. ఓం పద్మోద్భవాయ నమః పద్మముఖ్య నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మలాధరాయ నమః. ఓం దేవ్యే నమః పద్మిన్యే నమః పద్మగంధిన్యే నమః పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖ్య నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః చంద్ర సహోదర్య నమః చతుర్భుజాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రజితాయ నమః. ఓం ఆహ్లాద జనన్య నమః పుష్టే నమః శివాయ నమః. ఓం శివకార్త్యే నమః సత్యే నమః విమలాయ నమః విశ్వజనన్య నమః తుష్ట్యే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కరిణ్యే నమః శాంతయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయ నమః భాస్కర్య నమః బిలవనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః యశస్విన్యే నమః వసుంధరాయ నమః ఉదారాంగాయ నమః. ఓం హరిణ్య నమః. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.